నమస్తే మేడం. నమస్తే బ్రో. రాజసాబ్ సాంగ్ చూసారా? చూసాను బ్రో. ఎట్లా అనిపించింది? నెక్స్ట్ లెవెల్ అసలు ఇచ్చి పాడాలి లిరిక్ కానీ డార్లింగ్ స్టెప్స్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్ బ్రో. నాకు చాలా నచ్చింది. అంటే ప్రభాస్ గారికి అంత ఫాస్ట్ గా డాన్స్ రాదు కదా, డూబుని పెట్టారంటున్నారు. ఎందుకు రారు? ఇన్ని సినిమాలు ఎట్లా చేసిండు? డాన్స్ రాక చేసిండా? ఇన్ని మూవీస్ లో చూసుకుంటే ఆ లెగ్ అంటున్నారు. లెగ్కి ఏమైంది? లెగ్ బాగాలేకపోతే బాహుబలి తీస్తాడా? ఇప్పుడు ఈ మూవీ తీస్తాడా? లేదు బ్రో, నెక్స్ట్ లెవెల్ అసలు. అంటే డాన్స్ వస్తుంది కానీ అంత ఫాస్ట్ గా రాదు కాబట్టి ఖచ్చితంగా డూపైన్ పెట్టాను అంటున్నారు. లేదు బ్రో, అంటే మూవీ మొత్తం చూసేదాకా మనకు తెలీదు. డూబేం లేదు, నాకైతే ప్రభాసే అనిపించింది. అంటే తమన్ గారు కూడా మ్యూజిక్ తగ్గట్టు అంటే ఫాస్ట్ బీట్ కొట్టలేదు, చాలా స్లోగా నీరసంగా కొట్టాడు అంటున్నారు. ఏమో బ్రో, వాళ్ళు నిద్ర మబ్బులో విన్నట్టున్నారు. మేబీ నేనైతే మెలుకుతున్నప్పుడే విన్నా. చాలా బాగుంది సాంగ్. ఇంకా డార్లింగ్ అని చెప్పనక్కర్లే. ఆ డాన్సింగ్ కానీ ఆ బీజిఎం కానీ అంటే యూట్యూబ్లో చూస్తేనే ఇలా ఉందంటే ఇంకా మూవీ థియేటర్లో అంతే. ఇంకా అంటే ప్రభాస్ గారు ఫస్ట్ టైం ఇట్లాంటి కాన్సెప్ట్ లో చేస్తున్నారు కదా, హారర్ ప్లస్ కామెడీ అని చెప్పి. అవును, మొత్తం వింటేజ్ లుక్ ఉంది కదా. సినిమా ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు? సినిమా అయితే ఇంకా అది చెప్పనవసరం లేదు బ్రో. సాంగ్ చూసి అర్థమవుతుంది అది బ్లాక్ బస్టర్ హిట్ అని. సో ఫ్యాన్స్ మేము ఉన్నాం కదా, ఎట్లయినా హిట్ చేస్తామని అనుకుంటున్నాం. 90% ఏమో తెలియదు భయ్య, నేనైతే ఆ 10%లో ఉన్నాను. మెయిన్ థింగ్ ఏంటంటే ట్యూనింగ్, ఆ బీజిఎం నాకైతే సూపర్ అనిపించింది. కాకపోతే మీరు అన్నట్టు 90% వాళ్ళు ఎందుకు బాధపడుతున్నారంటే ఆ సినిమా చూస్తే ఎక్కడో గేమ్ చేంజర్ రామ్ చరణ్ సాంగ్ గుర్తుకొస్తుంది. ఆ రకంగా ఏమన్నా దెబ్బ పడుతుందా అని చెప్పేసి భయం వేసింది ఆ సాంగ్ చూస్తున్నప్పుడు. ఈవెన్ 6 గంటలకు రిలీజ్ అన్నారు, 6 గంటలకు రిలీజ్ అయిపోయేసి 8 గంటలు అయింది. ఆ 2 అవర్స్ కూడా వాళ్ళకి ఫ్రస్ట్రేషన్ అని చెప్పేసి వచ్చేసింది అన్నట్టు. ఇంత లేటా చేసేది, 6 గంటలకు రిలీజ్ చేస్తామని చెప్పేసి. 6 గంటలకు రిలీజ్ చేయడం మామూలుగా అయితే 5 గంటలకు రిలీజ్ చేస్తే ఆలోగా న్యూస్ అనేది స్ప్రెడ్ అయిపోతుంది మొత్తం. 6 గంటల వరకు వెయిట్ చేసేసి 8 గంటలకు 2 గంటలకు వచ్చేసరికి చాలా మంది ఆ ఫ్రస్ట్రేషన్ అని చెప్పి సాంగ్లో చూపించేసి అన్నట్టు. ఇది మాకు చూస్తుంటే అలానే అనిపిస్తుంది, ఏమో ఇది పోతుందేమో అని చెప్పి భయంతో ఉన్నాను అన్నట్టు. అంటే ఆ సెట్స్ లో కూడా డాన్స్ చేసింది ప్రభాస్ కాదు, అంత ఫాస్ట్ గా ఆయనకి వేయడానికి రాదు, డూబుని పెట్టి కవర్ చేశారంటున్నారు. ఇందులో ఎంతవరకు నిజం? భయ్యా అది ఎంతవరకు నిజమో నాకే తెలియదు, కానీ ప్రభాస్ గారు నిజంగా చేసినా డూబుని పెట్టి చేసినా మాకు కావాల్సింది ప్రభాస్ గారి ఇమేజ్, అది కనిపిస్తే సరిపోతుంది మాకు. నేను చెప్పేది ఇప్పటికి కూడా ఒకటే మాట, గేమ్ చేంజర్లా కాకపోతే చాలు. బీజిఎం చాలా సూపర్ ఉంది, ట్యూన్ కూడా చాలా సూపర్ ఉంది. రెబల్ స్టార్ అని చెప్పేసి వస్తుంది. రెబల్ స్టార్ అని చెప్పేసి ఎప్పటి నుంచో మనం ఆయన సినిమాలకు వచ్చినప్పటి నుంచి చెప్తున్నాం. ఆ మాట ఈ పాటలు మాకు క్లియర్ కనిపిస్తుంది. ఆ సంతోషం అయితే మాకుంది. తమన్ గారు మ్యూజిక్ లో కొంచెం వెనకడుగు వేసాడు, ఆ సాంగ్ తగ్గట్టు ఫాస్ట్ బీట్ కొట్టలేదు, చాలా స్లోగా కొట్టిండు నీరసంగా అంటున్నారు. అట్లే అనిపించిందా మీకు? లేదు, బీజిఎం కానీ అంత బాగుంది అది. కాకపోతే నేను చూసిన వీడియోలో అయితే సగం వీడియో సాంగే చూపించింది అన్నట్టు, మొత్తం చూపించలేదు. ఇంకా అది కొద్దిగా లోటు ఉంది అన్నట్టు. అంటే మధ్యలో వచ్చేసి కార్టూన్ బొమ్మలు పెట్టినట్టుగా అది లేకుండా మొత్తం సాంగ్ చూపించే కనుక ఇంకా సూపర్ ఉండేది. ఓకేనా, ఇప్పటి వరకు మారుతి గారు అంటే ఒక చిన్న స్కేల్ సినిమాలు చేస్తూ వచ్చారు. సో ఇప్పుడు ప్రభాస్ గారు పాన్ ఇండియా లెవెల్లో గుర్తింపున్న వ్యక్తి, మరి ఆయనతో ఎట్లా హ్యాండిల్ చేయగలుగుతాడు అనుకోవచ్చా? లేదు, ఖచ్చితంగా వచ్చేస్తుంది. మారుతి గారికి ఏదైనా కానీ ఛాలెంజ్ తీసుకోవడం, ఆ ఛాలెంజ్లో గెలవడం అని చెప్పేసి ఆయనకు అలవాటే. చిన్న బడ్జెట్ చేయడం కాదు. ఇప్పుడు ఎవరైనా ఇంతకుముందు నానిది దసరా మూవీ వచ్చింది, అది చిన్న బడ్జెట్ది, ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో చేస్తున్నారు. అంటే ఏ డైరెక్టర్ అయినా కానీ ముందు వచ్చేటప్పుడు ఫస్ట్ స్టెప్ వేస్తాడు, చిన్న స్టెప్ పడుతుంది. పైకి ఎక్కాలంటే 4 స్టెప్పులు పడాలి. ఆ ఎక్స్పీరియన్స్ అనేది చిన్న వాటితో వస్తుంది. చిన్న వాటిలో నిరూపించుకున్నాడు ఆయన ఆల్రెడీ. ఇప్పుడు దీంతో ఇంకో 5 స్టెప్కు వెళ్తున్నాడు పాన్ ఇండియా లెవెల్ అని చెప్పేసి. మూవీ కానీ సాంగ్ కానీ ఆగే ప్రసక్తి లేదు. కాకపోతే మాకు వచ్చిన డౌట్ ఏంటిదంటే రెబల్ స్టార్ అనేది గేమ్ చేంజర్ కావద్దని చెప్పేసి ఆ సాంగ్ చూశాక అదొకటే. అది కనుక వాళ్ళు మళ్ళీ చేంజ్ చేసుకోగలిగితే మాకు రెబల్ స్టార్ మరో విజయాన్ని చూపిస్తున్నారు. లుక్స్ పరంగా సాంగ్ మ్యూజిక్ కానీ బాగా కొట్టారు. ఫస్ట్ టైం నేను ప్రభాస్ గారిని మిర్చి సినిమాలో బాహుబలి 1లో చూసిన లుక్ మళ్ళీ ఇప్పుడు తీశారు. సో లుక్ పరంగా అయితే నాకు ఓకే. అంటే తమన్ గారి మ్యూజిక్ కూడా చాలా అంటే సాంగ్ బీట్ కి సరిగ్గా కొట్టలేదు, స్లోగా కొట్టాడు అనుకున్నారు, మీకు అట్లనే అనిపించింది? ఓకే, సాంగ్ పరంగా బాగాలేకపోయినా తీసే విధానం, డ్యాన్స్ అన్ని లుక్స్ పరంగా ట్రాక్టర్లో వచ్చే సీన్స్ కానీ అన్నీ బాగున్నాయి. మధ్యలో దుర్గామాతను చూపించడం ఏదో మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ. మనం బలిబలి మగాడులో ఆయనకి డిఫరెంట్గా ఉంటుంది కదా, అలాగా మళ్ళీ శర్వానంద్ మూవీ మహాన్ భావుడు ఆ సినిమాలో కూడా డిఫరెంట్ రోల్ ఇచ్చారు. అంటే ట్రాక్టర్ల మీద డాన్స్ చేయడం అదంతా కూడా ఇప్పుడు ప్రభాస్ గారికి అంత ఫాస్ట్గా డాన్స్ చేయడం రాదు, డూపుని పెట్టి కవర్ చేశారంటున్నారు. లేదు బ్రో, సాంగ్స్ పరంగా డూప్ ఎక్కడ బెటరు, ఆయన ఒరిజినల్ అది. ఓకే, డూప్ ఎక్కడే బెటరు. ఓవరాల్గా సాంగ్ అయితే ఓకే, బీజిఎం బాగుంది, పర్లేదు, ఓకే, బాగా అనిపిస్తుంది. అంటే మ్యూజిక్ డైరెక్టర్ తమన్ అని అనుకుంటున్నా. అంటే ఆయన
బాలకృష్ణ గారికి వేరే హీరోలకి ఇచ్చినంత హైప్ మ్యూజిక్ ఎందుకు దీనికి ఇవ్వలేకపోయారు అర్థం కావట్లేదు. అంటే అనుకున్న ప్రభాస్ గారి రేంజ్కి అనుకున్న దాంట్లో లేదంటారా? పర్లా బాగానే ఉంది, ఇంకా మిగతా సాంగ్స్ ఉంటాయి కదా దాన్ని బట్టి హోప్స్ ఉంటాయి. ఈ సాంగ్ పర్లా నార్మల్గా ఉంది అంతే. అంటే అందులో డాన్స్ చేయడము ట్రాక్టర్ల మీద అంతా కూడా డూపులు పెట్టి కవర్ చేశారు. ప్రభాస్ గారికి అంత ఫాస్ట్గా రాదు కదా డాన్స్ అంటున్నారు, నిజం అనుకోవచ్చా? అట్లా ఏముండదండి, అందులో పెద్ద పెద్ద స్టెప్లు ఏమి లేవు కదా, నార్మల్ ఆయన వేయగలడు. లుక్స్ కూడా బాగున్నాయి బాగా. అంటే పాన్ ఇండియా #1 బ్యాచులర్ అండు, అండ్ రియల్ లైఫ్లో బ్యాచులరే, సాంగ్లో కూడా అదే పెట్టారు, బాగుంది. ఇప్పటివరకు మారుతి గారు చిన్న స్కేల్ సినిమాలు తీసేవారు. సో ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో గుర్తింపున్న ప్రభాస్ గారితో మరి వీళ్ళిద్దరి కాంబో వర్కౌట్ అయిద్దని అనిపిస్తుంది. ఎందుకంటే ఇది ఎంటర్టైన్మెంట్ మూవీ అని ముందు నుంచే చెప్తూ వస్తుండ్రు. పోయినసారి కూడా ఒక క్లిప్ టీజర్ లాంటిది వదిలేరు, చూసి అందులో కూడా కామెడీగానే ఉంది, బాగుంది. అంటే ప్రభాస్లో డిఫరెంట్ యాంగిల్ చూపించబోతున్నారేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో కామెడీ సీన్స్ చేయాల, అన్ని సలార్ అని, సాహో అని, ఆదిపురుష్ అని యాక్షన్ మూవీసే తీశాడు. ఇది ఎంటర్టైన్మెంట్ కదా, కొత్తగా ఉంటుంది, ఎట్లా ఉంటుందని చూడాలి. అంటే ఇప్పుడు ప్రభాస్ గారికి కూడా ఈ క్యారెక్టర్ అనేది చాలా కొత్త, ఇది హారర్ ప్లస్ కామెడీ అని చెప్పేసి. సో మరి ఆయన ఎంతవరకు 100% ఇవ్వగలుగుతాడని అనుకుంటున్నాను. ఆయన మంచి యాక్టర్, పాన్ ఇండియా లెవెల్లో ఉన్నారు కాబట్టి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆయన డైరెక్టర్ ఎలా చెప్తే అలా చేస్తారు కాబట్టి, అంటే డైరెక్షన్ మీదే హోప్స్ ఉంటుంది. ఆయన ప్రభాస్ గారు ఎలా అయినా చేస్తారు డైరెక్షన్ చెప్పినట్టు. డైరెక్షన్ ఆయన పర్ఫెక్ట్ తీసి ప్రభాస్ గారిని బాగా యూజ్ చేస్తే మంచి హిట్ అయింది. బాగా అనిపించింది. అంటే కొంతమంది బాగాలేదంటున్నారు, ఆల్మోస్ట్ 80% పీపుల్. మాట్లాడుకునే వాళ్ళు 1,00,000 మాట్లాడుకుంటారు కానీ మనం పట్టించుకోకూడదు కదా, మనకు నచ్చిందా లేదా అనేదే మెయిన్. అంటే ఆ ట్రాక్టర్ల మీద డాన్స్ చేయడం అదంతా కూడా ప్రభాస్ కాదు, డూపులు పెట్టి చేయించారు అంటారు. వీళ్ళ దగ్గర నుండి చూసారా, వీళ్ళ దగ్గర నుండి చూసినట్టు మాట్లాడుతున్నారు. వీళ్ళ దగ్గర నుండి చూసారా, నేను ఆ షూటింగ్ నేను వెళ్ళాను, నాకు తెలుసు. ప్రభాస్ని డూపుని పెట్టి చేశారు, రియల్గా పెట్టి చేశారు, నాకు తెలుసు. ఏంటి మాట్లాడే ముందు ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని మాట్లాడాలి. ఎవడైనా కానీ కామన్ ఆడియన్స్ అయినా కానీ ఎవడైనా కానీ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే మంచిది ఆయన గురించి మాట్లాడేటప్పుడు. ప్రభాస్ గారికి అంత ఫాస్ట్ గా డాన్స్ రాదు కదా, సో ఆయన ఎట్లా చేయగలిగింది అంత ఫాస్ట్ గా అని చెప్పేసి డౌట్ పడుతున్నారు. ఒక్క నిమిషం, ఇప్పుడు రామ్ చరణ్ డాన్స్ వచ్చా, డాన్స్ రాదు. ఇప్పుడు చాలా మంది డాన్స్ రాని వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ నేర్చుకొని చేయట్లేదా? ఈయన అట్లాగే చేశాడు. అది సో ఓవరాల్గా సాంగ్లో అంటే అంత భారీ సెట్ ట్రాక్టర్లో అంతమంది మనుషులు కలర్ఫుల్గా మీకు మైండ్కి ఎక్కిందా? మైండ్కి అయితే సాంగ్ అయితే నాకు నచ్చింది బ్రో, నాకు మైండ్కి ఎక్కింది. మిగతా సంగతి నాకు అనవసరం. అది ప్రభాస్ గురించి ఇంకోసారి ఎవరైనా మాట్లాడితే రప్ప నరుకుతావు కోడిని, డౌట్ లేదు అందులో చెప్తున్నా. మారుతి గారు ఇప్పటివరకు చిన్న స్కేల్ సినిమాలు చేస్తూ వచ్చారు కదా, సో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా గుర్తున్నటువంటి ప్రభాస్ గారు, మరి వీళ్ళిద్దరి కాంబినేషన్ వర్కౌట్ అయిందంటారా? చాలా జాగ్రత్తగా చేస్తుంటాడు. అంటే పాన్ ఇండియా హీరో కదా, అంత అలా ఆషామాషి కాదు ఆయన హ్యాండిల్ చేయటం అంటే. కాబట్టి చాలా జాగ్రత్తగా చేస్తుంటాడు, ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేస్తుంటాడని అనుకుంటున్నాను. సినిమా అయితే పక్కా బ్లాక్ బాస్టర్ కొట్టేస్తుంది. ఎట్లా అనిపించింది అంటే అన్న ఇట్లా లేపి ఇట్లా రికార్డులు దొక్కినట్టు అనిపించింది అన్న. నిజం చెప్పాలంటే కిరాక్ అనిపించింది. ఇటువంటి లుక్స్ కానీ ఇటువంటి ఆయన క్యారెక్టర్ కానీ నేను నిన్న మొన్న ఇట్లా రావాలి అని చెప్పేసి చాలా అనుకున్నాం. 1000 కళ్ళతోటి ఫ్యాన్స్ మొత్తం ఎదురు చూస్తే మొన్న కోపం వచ్చి రిలీజ్ చేసిన రాని అనుకుంటా. సూపర్ ఉన్నది. ఇలాంటి సాంగ్స్ కూడా ఎప్పుడు రాలేదు, నిజంగా అంత సూపర్ ఉంది అన్న. అంటే చూస్తుంటే చాలా కలర్ఫుల్గా అనిపిస్తుంది కానీ డాన్స్ మాత్రం ప్రభాస్ గారు చేయలేదేమో, డూపును పెట్టారేమో అని చాలా మంది అది డూపు నా కొండేలా కనిపిస్తుంది. ఒకటి చెప్తున్నా, ఏం స్టెప్ అన్నది ఇట్లా పెట్టి ఇట్లా అంటే ఈ పక్క ఎవరు వచ్చినా నేనే నెంబర్ 1 అని అంటుండు. ఏందనుకున్నావు? అట్లుంటుంది ప్రభాస్ అన్న అంటే. ప్రభాస్ అన్న అని అట్లా అనేటోళ్ళకు ఒకటే చెప్తున్నా, అసలు బుద్ధి తెలివి జ్ఞానం ఏమన్నా ఉన్నదా? ఆ వ్యక్తి ఎంతో మందికి హెల్పింగ్ చేస్తాడు, అర్థమైందా? వాళ్ళలాగా డబ్బా కొట్టుకోడు, బయటకు వచ్చి డబ్బా వల్లమ్మా అని చెప్పేసి డబ్బా కొట్టుకోడు. ఆయన ఏమిటంటే ఒక సంస్కారం సభ్యత తెలిసిన వ్యక్తి. అలాంటి వ్యక్తికి సపోర్ట్ చేస్తే ఇంకా 10 మందికి సపోర్ట్ చేస్తారు. మొన్న ఇండియన్ ఆర్మీకి హెల్ప్ చేసిండు, ఎంతోమంది వరద బాధితులకు చేసిండు. అలాంటి వాళ్ళ సినిమాలు చూడండివే, చూస్తే మంచిగా నీవు ఎవ్వని ఫ్యాన్ అన్నా ఎక్కువ, కానీ అటువంటి వాళ్ళ సినిమాలు చూస్తే ఇంకా 10 మందికి హెల్పింగ్ చేయాలనేది మైండ్లోకి వస్తుంది థాట్. సాంగ్ చాలా బాగుంది, ప్రభాస్ డ్యాన్స్ అయితే బాగుంది. కానీ డ్యాన్స్ ప్రభాస్ కాదా? ఆ ట్రాక్టర్ మీద సీన్ డ్యాన్స్ చేసిండు కదా, అది మరి ప్రభాస్ చేసిండా ఇంకా స్టెప్ అయితే? ఎందుకంటే కిందనైతే కాళ్ళు కనబడ్డాయి కానీ తర్వాత ప్రభాస్ అయితే కనిపించలేదు. కానీ ఏదేమైనప్పటికీ కూడా ఆ సాంగ్ అయితే నాకైతే మిర్చి సినిమా లాగా అనిపించింది. 100% అట్నే ఉంది. ఎందుకంటే ప్రభాస్కి అంత ఏజ్ వచ్చింది కదా, అంత స్పీడ్గా మైకేల్ జాక్సన్ లెక్క డ్యాన్స్ చేయలేడు కాబట్టి
డూబ్ పెట్టిన అనుకుంటున్నా. కానీ ఏదేమైనప్పుడు ఏది డూబ్ పెట్టినా ప్రభాస్ అంటే ఇండియా లెవెల్లో ప్రభాస్కున్నటువంటి క్రేజ్ ఏ హీరోకు లేదు, రాదు, చేదు. భారతదేశం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అని అంత ఇష్టపడ్డాడంటే ప్రభాస్ అంటే అంత ఉంటుంది. అమ్మాయిలు అయితే వెయిట్ చేస్తారు. అంటే స్టెప్స్ పక్కన పెడితే సాంగ్ ఎట్లా అనిపించింది? బాగుంది. బంగారు బంగారు అని చాలా బాగుంది. బంగారు బ్యాచిలర్ అనేది ఉంది కదా, చాలా బాగుంది సినిమా. ఆ సాంగ్ చూస్తే అనిపించింది నాకు ఇంకా సినిమా థియేటర్కి ఎప్పుడు వెళ్ళి సినిమా ఎప్పుడు చూడాలి ఇంకా అనిపించింది. చాలా మంది మాకు సాంగ్ అంతా ఎక్కలేదు, మొత్తం అంటే మిక్సింగ్ అనిపించింది అని చెప్పేసి కొంతమంది బాగుంది అంటున్నారు, కొంతమంది బాగలేదు అంటున్నారు. బ్యాచిలర్ అని తీసిండు బాగుంది. ఎందుకంటే మోస్ట్ బ్యాచిలర్ అంటే ప్రభాస్ ఇండియా మొత్తంలో కంపల్సరీ బాగున్నది. సాంగ్ బాగుంది. అది ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ లాగా ఉంది సినిమా. ఎందుకంటే మారుతి గారు తీసుకున్నటువంటి కంటెంట్ కాబట్టి కంపల్సరీ సినిమా హిట్ అవుతుంది. సాంగ్ అయితే చాలా బాగుందండి. ఆ బస్సులోకి వెళ్ళి బస్సులో కానీ అదేవిధంగా మనం ఒక పల్లెటూరులో జాతరకి వెళ్తే ఎట్లుంటుంది అలాంటి అనిపించింది. కానీ సాంగ్ మాత్రం ఈ సినిమా డార్లింగ్ సినిమా, మిర్చి సినిమా లాగా మంచి సూపర్ డూపర్ హిట్ అవుతుంది. అంటే మారుతి గారు ఇప్పటి వరకు చిన్న స్కేల్ సినిమాలు చేస్తూ వచ్చారు కదన్న. సో ఇప్పుడు పాన్ వరల్డ్ రేంజ్లో గుర్తింపునటువంటి ప్రభాస్ గారితో ఛాన్స్, మరి ఈ సినిమా అంటే ప్రభాస్ గారి ఫ్యాన్స్ మెప్పించగలుగుతాడా? 100% మెప్పిస్తారండి. బాహుబలి రికార్డు బ్రేక్ అవుతుంది సినిమా. ఎందుకంటే ప్రభాస్ ఇన్ని రోజులు చూస్తే యుద్ధాలు చేసేటి అవి ఇవే చేసేటి సినిమాలు, కానీ మళ్ళా మిర్చి సినిమా లాంటి సినిమా ఈ 10 ఏళ్ళలో రాలేదు. ఇప్పుడు అలాంటి మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్ మూవీ వచ్చింది కాబట్టి, హర్రర్ మూవీ కూడా ఎప్పుడు చేయలేదు కాబట్టి ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. హిట్ కావాలని కోరుకుంటాం. ఎందుకంటే మారుతి డైరెక్షన్ అంటే మీకు తెలుసు ఎంత హైలైట్ ఉంటుంది. అంతే కామెడీ వేసేది అన్నీ కూడా చాలా బాగుంటుంది. యూత్కు అట్రాక్ట్ అయ్యే విధంగా ప్రభాస్ని ఈ సినిమాలు చూపించిండు. యూత్ కూడా అట్రాక్ట్ కావాలి, యువత ఏ విధంగా ముందుకు నడుస్తుందని ఆ కాన్సెప్ట్ను దృష్టిలో పెట్టుకొని తీసిన అనుకున్న సినిమా. ఈ సినిమా మాత్రము 100% సూపర్ డూపర్ హిట్ అవుతుంది.